కాసేపట్లో సీఎం చంద్రబాబు రాజ్భవన్ కి వెళ్లనున్నారు. 5 గంటల 30 నిమిషాలకు గవర్నర్ నర్జీర్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ పై చర్చిస్తారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజల రక్షణకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ దీపిక. ఆపరేషన్ పెహల్గాం, ఏదైతే పెహల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు, అలాగే ఉగ్రవాద కార్యాలయాల పైన భారత ఆర్మీ విరుచుకుపడింది. మొత్తం ఏకకాలంలో 9 చోట్ల కూడా మిసైల్స్ దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర కార్యాలయాలను కూడా పేల్చివేసింది. అనంతరం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ప్రతిరోజు కూడా భారత్ పై మిసైల్స్ తో విరుచుకుపడుతుంది. ఇదే నేపథ్యంలో ఇండియా కూడా ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మన డ్రోన్ సిస్టమ్ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది కావడంతో, అలాగే రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకున్నటువంటి S-400 తో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యంత బలంగా ఉండడంతో పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ అన్నింటిని కూడా ఎక్కడికక్కడ కూడా వాటిని తుత్తినీయులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలకు కూడా ఈరోజు ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి నష్టం ఇండియాలో అయితే జరగలేదు. మరోవైపు S-400 సంబంధించినటువంటి డ్రోన్ ని కంప్లీట్ గా డ్రోన్ మిసైల్ సంబంధించినటువంటి దాన్ని కంప్లీట్ గా మేము పాడు చేశాము, హ్యాక్ చేశాము, దాన్ని ధ్వంసం చేశామని చెప్పి పాకిస్తాన్ ఏదో చెప్పిందో అటువంటిది ఏమీ లేదు అని కూడా స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హోం శాఖకు సంబంధించి అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ప్రతి రాష్ట్రం కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్స్ ను కూడా నిర్వహించడం జరిగింది. ఏదైనా సైరన్ మోగినప్పుడు సో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలు తమ ప్రాణాలని కాపాడుకోవడానికి లేదా సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలి వెళ్ళాలి అన్న దానిపైన కూడా ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించింది, అలాగే నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వస్తే దేశంలోనే అతిపెద్ద 2వ తీర ప్రాంతం కలిగినటువంటి భూభాగంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతానికి అనుసంధానంగా ఉన్నటువంటి తీర ప్రాంతం పూర్తిగా గస్తీ అయితే ముమ్మరం చేసింది. ఒకవేళ ఇక్కడి నుంచి ఏదైనా దాడులు జరిగే అవకాశం ఉందన్నటువంటి ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇప్పటికే రాష్ట్ర చీఫ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో ఆయన, తర్వాత పోలీస్ డీజీపీ హరీష్, వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. వారితో పాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా పూర్తిగా సమాలోచనలు చేయడం జరిగింది. ప్రధానంగా సున్నితమైనటువంటి ప్రాంతాలతో పాటు ఎక్కువ తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న దానిపైన కూడా ఆయన పూర్తిగా వారి నుంచి వివరాలు తీసుకోవడం జరిగింది. అలాగే సూచనలు, సలహాలు కూడా చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు గవర్నర్ తో మరి కాసేపట్లో కలవనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.